భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటే ఆర్బీఐలో భారీగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక మొత్తం 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అయితే ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులైతే అధికారిక వెబ్సైట్ rbi.organization.in ద్వారా అయితే మార్చి 8వ తేదీ వరకు అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదనంగా అభ్యర్థులకు స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండడం తప్పనిసరి. అలాగే కంప్యూటర్లో వర్డ్ ప్రాసెసింగ్పై ప్రాథమిక పరిజ్ఞానం కూడా అవసరం. ఇక వయోపరిమితి విషయానికి వస్తే మాత్రం అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఇక దివ్యాంగ అభ్యర్థులకైతే 10 నుంచి 15 సంవత్సరాల వరకు వయో సడలింపు అయితే కల్పించారు. ఇక ఎంపిక ప్రక్రియ 3 దశల్లో జరుగుతుంది. ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్ పరీక్ష ఉంటుంది. అనంతరం స్థానిక భాషా ప్రావీణ్యం పరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. ఇక బ్యాంకింగ్ రంగంలో కెరీర్ను నిర్మించుకోవాలనుకునేటువంటి యువతకు ఇది మంచి అవకాశాన్ని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులైతే చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకుని పరీక్షకు సిద్ధమవ్వాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటే ఆర్బీఐలో భారీగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక మొత్తం 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అయితే ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులైతే అధికారిక వెబ్సైట్ rbi.organization.in ద్వారా అయితే మార్చి 8వ తేదీ వరకు అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదనంగా అభ్యర్థులకు స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండడం తప్పనిసరి. అలాగే కంప్యూటర్లో వర్డ్ ప్రాసెసింగ్పై ప్రాథమిక పరిజ్ఞానం కూడా అవసరం. ఇక వయోపరిమితి విషయానికి వస్తే మాత్రం అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఇక దివ్యాంగ అభ్యర్థులకైతే 10 నుంచి 15 సంవత్సరాల వరకు వయో సడలింపు అయితే కల్పించారు. ఇక ఎంపిక ప్రక్రియ 3 దశల్లో జరుగుతుంది. ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్ పరీక్ష ఉంటుంది. అనంతరం స్థానిక భాషా ప్రావీణ్యం పరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. ఇక బ్యాంకింగ్ రంగంలో కెరీర్ను నిర్మించుకోవాలనుకునేటువంటి యువతకు ఇది మంచి అవకాశాన్ని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులైతే చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకుని పరీక్షకు సిద్ధమవ్వాలని అధికారులు అయితే సూచిస్తున్నారు.